హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఇండియా కూటమి వరుస షాకులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇప్పటికే మమతా, అఖిలేష్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టగా తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేపింది. అస్సాంలో 3 అభ్యర్థులు ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసింది ఆమ్ ఆద్మీ. ఇలా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కూటమిని సంప్రదించకుండానే అస్సాంలో 3 అభ్యర్థులను లోక్సభ ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్లు ఆమ్ ఆద్మీ అనౌన్స్ చేసింది. దిబ్రగూడ, గౌహతి, తేజాపూర్ నుంచి తమ పార్టీ అభ్యర్థులు బరిలో దింపుతున్నట్టు అనౌన్స్ చేసింది. కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో జాప్యం జరుగుతుందో తన అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది ఆప్. పంజాబ్లోనూ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలో దిగుతామని ఆప్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఆప్ ఏకపక్ష ప్రకటనలతో బిత్తరపోవటం కాంగ్రెస్ వంతైంది. తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీట్లు ఇవ్వమని, ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించి పెద్ద దుమారాన్ని తెరలేపారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికి లేదనేది దీదీ భావన. గత లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే పోరు సాగింది. ఈసారి కూడా ఈ 2 పార్టీల మధ్య బలమైన పోటీ ఉండడంతో కూటమికి సంబంధం లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు దీదీ రెడీ అయిపోతున్నారు. ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి బెంగాల్లో చెక్ పెట్టేశారు. దీంతో ఇచ్చిన షాక్తో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకుండా దెబ్బతిందని చెప్పొచ్చు. ఇక ఉత్తరప్రదేశ్లో కూటమి సంబంధం లేకుండా 16 మంది అభ్యర్థుల జాబితాతో ప్రకటించేశారు సమాజ్వాదీ అధ్యక్షుడు లోకేష్ యాదవ్. గత లోక్సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క నియోజకవర్గం గెలిచింది. రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి యూపీలో అంత సీన్ లేదని అఖిలేష్ భావిస్తున్నారు. ఇండియా కూటమిని పరిగణలోకి తీసుకోకుండానే మమతా బాటలో సొంతంగా అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే జేడీయూ అధ్యక్షుడు నితీష్ ఎన్డీఏలో చేరిపోయి ఇండియా కూటమిని దారుణంగా దెబ్బతీశారని చెప్పొచ్చు. కూటమి కన్వీనర్ హోదా ఆయనకే దక్కచ్చని ప్రచారం జరిగినా నితీష్, ఆర్జేడీ సహా మిగతా పక్షాల నుంచి అంత పెద్దగా అయితే మద్దతు లేదు. దీంతో ఆయన తన పాత మిత్రులైన కమల్నాథులతో మరోసారి చేయగలిపారు. ఒక్కో రాష్ట్రంలో కీలక పార్టీలన్నీ షాక్ ఇస్తుండటంతో ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముచ్చటగా 3వ గెలిచి అధికారంలో రావాలనుకుంటున్న బీజేపీకి ఇండియా కూటమిలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఒక వరంలా మారాయనే చెప్పచ్చు. పరిస్థితిని ఇప్పటికైనా చక్కదిద్దుకోకపోతే ఇండియా కూటమిలో మిగతా పార్టీలు తమ దారి తాము చూసుకొని కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.